రైట్, ఫైనల్గా చాలా కీలకమైన అంశం ఒకటి, ఓటుకు నోటు కేసు ఏమైంది? ఓటుకు నోటు కేసు ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ దశలో ఉంది. తప్పకుండా మన భారతదేశంలో జ్యుడిషియరీ ఎట్లా ఉంటుందంటే, కసబ్ లాంటి వాడు, ఆయన ఉరిశిక్ష వేయడానికి 6 సంవత్సరాలు పట్టింది. ప్రత్యక్షంగా టీవీ కెమెరాల్లో సీసీటీవీలో దొరికిన వాళ్ళు కూడా. కాబట్టి డెఫినెట్గా జ్యుడిషియరీ ఇన్వెస్టిగేషన్ అథారిటీస్ తమ పని తాము చేస్తున్నాయి. తప్పకుండా పురోగతి ఉంది. చంద్రబాబు నాయుడు గారితో స్నేహం వల్ల కేసు వెనక్కి వెళ్ళింది అనేది ఒక ఆర్గ్యుమెంట్. ఫోన్ ట్యాపింగ్ని కౌంటర్ స్ట్రాటజీగా వచ్చింది కాబట్టి దానికి భయపడి, లేకపోతే అది ఇంకా పెద్దదవుతుందనే ఉద్దేశంతో దీన్ని స్లో డౌన్ చేశారనేది ఇంకొక ఆర్గ్యుమెంట్. నిజానికి దూకుడు అయితే తగ్గింది. మీరు కసబ్ కేసుతో పోల్చేంత ఈ పెద్ద కేసు అయితే కాదు, కానీ ఎగ్జాంపుల్ చెప్పారు. 150 పక్కన పెట్టుకున్న వాడి కేసు కింద 6 ఏళ్ళు పట్టింది, దానికే 6 ఏళ్ళు పట్టింది. అంత తీవ్రమైన నేరం అంటే ఉరి కాబట్టి, మన దగ్గర కాబట్టి ప్రెసిడెంట్ గారి దగ్గర పెండింగ్ వెళ్తే చాలా కాలం పడుతుంది. మన కోట్ల గురించి ఏముంది నానుడి, గెలిచిన వాడు ఇంటికి వచ్చి ఏడ్చాడు, ఓడిపోయిన వాడు అక్కడే ఏడ్చాడని నానుడు ఉంది. కాబట్టి దీర్ఘకాలికంగా ఈ కేసులో జాప్యం జరుగుతున్న నెపాన్ని మీరు కోర్టు మీద నెట్టేసి తప్పించుకుంటారని అంటాను. ఓటుకు నోటు కేసులో మీరు ఉద్దేశపూర్వకంగానే దీన్ని స్లో చేశారని ఒక విమర్శ. ప్రభుత్వాలకు అంత పరిస్థితి ఉంటుందని మీరు అనుకుంటున్నారా? అంటే ఒక కేసును పూర్తిగా నిర్వీర్యం చేయడానికి కానీ, ఒక కేసును పూర్తిగా తొక్కేయడానికి కానీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి, ప్రభుత్వ అధినేతలకు అంత వెసులుబాటు ఉంటుందని మీరు అనుకుంటున్నారా? నీకు పోలీసులు ఉంటే నాకు పోలీసులు ఉన్నారు సంగతి చూస్తా అని అన్నకి చంద్రబాబు నాయుడు గారు మాటలు ఎక్కడ పోయినాయి? చంద్రబాబు నువ్వు పీకలో కూరుకుపోయినావు, నిన్ను బ్రహ్మదేవుడు కూడా బయటికి తీయలేడు ఈ కేసు నుంచి. నల్గొండ సభలో కేసు ముగిసిపోయిందా? ముగిసిపోలేదు, కానీ సజీవంగా ఉంది కదా. కోల్డ్ స్టోరేజ్లోకి వెళ్ళింది. మీడియా ఆశించినంత తొందరగా మీరు అనుకున్న న్యాయం జరగకపోవచ్చు, మీరు అనుకున్న తొందరగా చంద్రబాబు నాయుడు జైలుకు పోకపోవచ్చు. నేను ఇక్కడ ఎవరో జైలుకు వెళ్ళాలని, చంద్రబాబు నాయుడు గారో, కేసీఆర్ గారో, రేవంత్ రెడ్డి గారో, ఇంకొకరో, నేను, వీరో, మీరు అట్లా కాదు. కేసుకు సంబంధించి ఒక కీలకమైన పరిణామం జరిగింది. ఆ కీలకమైన పరిణామంలో చాలా స్పీడ్గా పరిశోధన జరిగింది. ఎట్లా జరిగిందంటే, ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ట్రాప్ చేసి పట్టుకున్నారు కదా. ఒకవేళ అది నిజమైతే పట్టుకున్నది వెంటనే జరిగి ఉండాలి. కేసు ఆ స్పీడ్ తగ్గింది ఎందుకు? ఈ ప్రశ్న ప్రజల్లో ఉంది, తెలంగాణ ప్రజల్లో ఉంది, ఆంధ్ర ప్రజల్లో ఉంది. ఈ రెండు పార్టీలు కుమ్మక్కయ్యి కేసులు పక్కన పెట్టాయని కొన్ని పార్టీలు బాహాటంగానే విమర్శిస్తారు. ప్రశ్న అనడం లేదు, మీరు ఆరోపిస్తున్నారు. ఆరోపణ అనుకోండి, నేనేమంటా ఉన్నా అంటే, ఆరోపణ మీరు చేసినా ఇంకెవరు చేసినా ఒకటి మాత్రం వాస్తవం, కేసు సజీవంగా ఉంది, కేసు పురోగతి ఉంటుంది. అల్టిమేట్గా లాజికల్ కంక్లూషన్కి వస్తుంది. మీకు అంత తొందర పనికిరాదు, ఎందుకంటే 24 గంటల న్యూస్ ఛానల్కి 24 గంటల వార్తలు కావాలి కాబట్టి ఏదో ఒక అప్డేట్ మీరు దాన్ని అవసరానికి వాడుకుంటారు. కాబట్టి కేంద్రంలో ఇప్పుడు సిబిఐ కేసులు చాలా చూసాం. గుర్తొచ్చినప్పుడల్లా మాయావతి మీద కేసు బయటకు వస్తుంది, గుర్తొచ్చినప్పుడల్లా లల్లు ప్రసాద్ కేసు బయటకు వస్తుంటుంది. అట్లాగా మీరు కూడా ఏమన్నా ఈ రెండు రాజకీయ పార్టీలు అక్కడ ఇక్కడ వాటిని అస్త్రాలుగా పెట్టుకుని కూర్చున్నాయేమో, ప్రస్తుతానికి ఫ్రెండ్షిప్ సందర్భం లేనప్పుడు మళ్ళీ బయటికి తీస్తారనే చర్చ. ఓకే, మీరు అలా కాదు, అవి మేము అవసరమైనప్పుడు తీస్తామని కాకుండా ఖచ్చితంగా ప్రాసెస్లో ఉంది, ఇన్వెస్టిగేషన్లో ఉందని మీరు చెబితే, అదే కనుక నిజమైతే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఈ మాట అందరూ చెప్తారు. ఎగ్జాక్ట్లీ. రైట్, కేటీఆర్ గారు థ్యాంక్